నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని. పోరాడే తత్వం మన్యం వీరుడి నుంచి నేర్చుకోవాలన్న మోదీ. భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదు. ప్రధాని గోబెల్స్ ప్రచారంతో మాయ చేశారన్న హరీష్. మంత్రుల విమర్శలను తిప్పికొట్టిన భాజపా. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న బండి. సంచలన ప్రకటనపై వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి. పార్టీ లైన్లోనే ఉంటా, నేను ఎక్కడికి పోను అని స్పష్టీకరణ. ఆగస్టు 7న ఎస్ఐ, 21న కానిస్టేబుల్ రాత పరీక్ష. తేదీలు ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. విశ్వాస పరీక్షలో నెగ్గిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఏకనాథ్ సింధేకు అనుకూలంగా 164 ఓట్లు. రాష్ట్రంలో రానున్న 3 రోజులు పలుచోట్ల భారీ వర్షాలు. అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందన్న వాతావరణ శాఖ. ఏ ఇబ్బంది రాకుండా అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆర్థిక శాఖ అధికారులను హరీష్ రావు ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో నిధులందేలా చూడాలని సూచించారు. 5 ఎకరాలకు పైబడి భూమి ఉన్న రైతులకు రేపటి నుంచి రైతు బంధు నిధులు జమ చేయనున్నట్లు హరీష్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం పెట్టుబడి సాయం విడుదలపై సమీక్షించిన హరీష్ ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు భూమి ఉన్న 51,99,000 మంది రైతులకు 3,946 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 78,93,413 ఎకరాలకు సంబంధించి రైతు బంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు హరీష్ వివరించారు. భాజపా అధినాయకత్వానికి అధికార యావ తప్ప ప్రజల ధ్యాస లేదని తెరాస తీవ్రంగా విమర్శించింది. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక ప్రధాని గోబెల్స్ ప్రచారంతో మాయ చేశారని మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట చెప్పలేదని ఎదురుదాడికి దిగిన మంత్రులు భాజపా నేతలను జనం నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నామస్మరణతో ముగిశాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం చేసిందో చెప్పలేకపోయారని ఆయన విమర్శించారు. విభజన చట్టంలోని హామీల ఊసేలేదని మండిపడ్డారు. భాజపా నేతల మాటల్లో విషయం తప్ప విషయం లేదని మరోసారి రుజువైందన్న హరీష్ రావు నిధులు, నీళ్లు, నియామకాలకు కేంద్రమే మోకాలడ్డుతోందని గణాంకాలతో సహా వివరించారు. కేసీఆర్ గారి నామస్మరణ తప్పితే అధికార యావ, ఇవి రెండు తప్ప ఇంకెక్కడ అలా ప్రజల కోణం లేదు, దేశం కోణం లేదు, రాష్ట్రం యొక్క కోణం అంతకంటే లేనే లేదు. నీళ్లు, నిధులు, నియామకాలని నొక్కి నొక్కి చెప్పిండు. నీళ్లు వచ్చినాయా రాలేదా అని నేను చెప్పుడు మీరు చెప్పుడు కాదు, పండిన పంటే సాక్ష్యం కదా. నిన్న నరేంద్ర మోడీ గారి మాటల్లే చెప్పినారు కదా, 1,00,000 కోట్ల రూపాయలు వరిధాన్యం కొన్నాము అన్నారు. అది ఎక్కడికి వచ్చినాయి? ఆ 15వ ఆర్థిక సంఘం రిపోర్టును తుంగలో దొక్కి ఈ రాష్ట్రానికి రావాల్సిన 6,000 కోట్లు ఇవ్వని ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. మా నిధులు మాకు దక్కకుండా చేసి నిధులు వచ్చాయా అని తెలంగాణ ప్రజల్ని అడుగుతున్నారు. నియామకాలు ఎక్కడా అని అడిగినావు కదా. మేము చెప్తున్నాం, మేము 2.5 లక్షల ఉద్యోగాలు నింపినాం. నీ లెక్కేందో చెప్పు. నీ 2 కోట్లు ఏడాదికి ఎక్కడ పోయినాయో చెప్పు. కాళేశ్వరం ప్రాజెక్టులకు అనుమతిచ్చిన వారే అవినీతి మరకలు అంటిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో అడుగడుగునా అబద్దాలు చెప్పారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు మొదలు సాగు చట్టాల వరకు అన్నింటా భాజపా వైఫల్యాలే కనిపిస్తున్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు ఎప్పుడు తెస్తారో చెప్పకపోతే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రాజెక్టుల గురించి కూడా మేమేదో సాయం చేసామన్నారు. అయ్యా, మీరు చేసిన సాయం ఏం లేదు, మీరు ఉల్టా ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణకు మాత్రం ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. మా నీళ్ళు ఏందో తెలుసు, 8 ఏళ్ళైనా మా వాటర్ తెలుస్తలేరు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మీరే ఇస్తారు, పెరిగిందని పీయూష్ గోయల్ గారు మాట్లాడతారు. అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రం నుంచి తీసుకోవాల్సిన బియ్యాన్ని ఆపేసి ఇవాళ మీరు మాట్లాడే హక్కు ఎక్కడదండి మీకు? అసలు పెద్ద నోట్ల రద్దు ఫెయిల్, అర్హులందరికీ ఇల్లు కట్టిస్తామన్నారు ఫెయిల్, మేక్ ఇన్ ఇండియా అట్టర్ ఫెయిల్, అవినీతి రహిత పాలన ఫెయిల్, లోక్పాల్ బిల్లు తెస్తామన్నారు ఫెయిల్, రూపాయి విలువ పెంచుతామన్నారు ఫెయిల్, ధరల నియంత్రణ ఫెయిల్. ఫెయిల్యూర్లు కాకపోతే ఏమున్నాయి మీకు?
రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఎఫ్సీఐ కొనకుండా కేంద్రం కొర్రీలు పెడుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీసీలకు మంత్రిత్వ శాఖ చట్టసభల్లో రిజర్వేషన్లపై ప్రధాని నోరు మెదపలేదని విమర్శించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ ప్రగతిని చూసి వెళ్లారు తప్ప భాగ్యనగర అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ ప్రసంగం చప్పగా సాగిందన్న ఆయన రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే ముఖ్యమంత్రి గారు వస్తుండే, ఎందుకు వస్తలేడు? మీరు ఆ గౌరవాన్ని పోగొట్టుకో. మీరు భారత్ బయోటెక్ వస్తే ముఖ్యమంత్రి అవసరం లేదు అని చెప్పి మీరు డైరెక్షన్ ఇచ్చారు. మరి ఇప్పుడేమో వస్తలేరని మాట్లాడుతూ, మరి హైదరాబాద్ అందాలు, హైదరాబాద్ దేవాలయాలు, హైదరాబాద్ బ్రహ్మాండమైనటువంటి క్లైమేట్, ల్యాండ్ ఆర్డర్ అన్ని చూసి రేపు నేర్చుకొని రేపు వాళ్ళ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తే చాలా సంతోషం. ఒక ప్రైమ్ మినిస్టర్ ఈ దేశానికి, ఆయన ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కదా చూసేది, వాళ్ళ మీద ఎలిగేషన్ పెడితే ఎట్లా పనిచేస్తారండి? బీసీ మంత్రిత్వ శాఖ వెనువెంటనే ఇవ్వాలని, బీసీ కుల యొక్క జనగణన చేయాలని చెప్పి అది మీ నోట వస్తాయని చెప్పి మేము వేచి చూసాము. కానీ ఇంతవరకు రాకపోవడం అనేది చాలా బాధాకరం. 94 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఎందుకు మీరు తీసుకుంటలేరు? మరి దాని గురించి ఎందుకు నోరు మెదపలేదు మోడీ గారు? మరి మళ్ళా వానాకాలం పంట వేస్తున్నారు రైతులకు. ఇప్పుడు చెప్పండి, మరి ఆ వానాకాలం పంట మీరు రైతులకు ఏమని చెప్తారు? వేసుకోమంటారా, వేసుకోమంటారా? ప్రధాని ప్రసంగంలో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు ప్రకటిస్తారని ఆశిస్తే అన్ని అబద్దాలే మాట్లాడారని మంత్రులు విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముంగేరీలాల్ తరహా హాస్యనటుడని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో సెంటర్ ఫర్ డిజిటల్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్, రీసోర్సెస్ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవనాలను ఆయన ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆక్షేపించారు. Fulfill his constitutional responsibility, any chief minister should extend courtesy. The Andhra Pradesh chief minister has received Prime Minister Modi today morning. KCR Saab has a lot of disrespect towards constitutionality. He did not fulfill his constitutional responsibility. It is unfortunate. He is the Mungerilal. రాష్ట్ర కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమన్న వేళ రేపు సీనియర్ నాయకులంతా ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించడం ఉత్కంఠ రేపుతోంది. కొంతకాలం నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి నిన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. ఆ తర్వాత పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కితో విష్ణు సమావేశం కాగా ఆయా భేటీల్లో ప్రస్తుత పీసీసీ తీర్పుపై అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులంతా ప్రత్యేకంగా కలిసి చర్చించుకోవాలనే అభిప్రాయం వ్యక్తం కాగా తానే భోజనానికి ఆహ్వానిస్తానని, అందుకు అవకాశం ఇవ్వాలని భట్టి విక్రమార్కను విష్ణు కోరినట్లు సమాచారం. ఈ మేరకు రేపు మధ్యాహ్నం దోమలగూడలోని విష్ణు ఇంట్లోనే పార్టీ విధేయులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి రావాలని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు విహెచ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మరి శశిధర్ రెడ్డి, నిరంజన్ సహా 15 మంది హాజరవుతారని తెలుస్తోంది. హైదరాబాద్లో జరిగిన భాజపా జాతీయ సమావేశాల్లో ఏ సమస్యపైనా ఆ పార్టీ నేతలు కేసీఆర్ను నిలదీయలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెరాస, భాజపా పరస్పర అవగాహనతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలని ఎత్తిచూపకుండా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మేయర్ పారిజాతతో పాటు పలువురు కార్పొరేటర్లు, తెరాస నేతలు ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెరాస, భాజపా రాజకీయాలను సహించలేకే పలువురు కాంగ్రెస్లో చేరుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటే ఒక రాజకీయ పార్టీ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, దిశ నిర్దేశాన్ని ఆ పార్టీ తరఫున ప్రజలకు చెప్తారనుకున్నాం. ఏ సమస్యల గురించి కూడా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ను ప్రశ్నించలేదు, నిలదీయలేదు. అదేవిధంగా కేసీఆర్ కూడా కేంద్రం నుంచి రావాల్సిన చట్టబద్ధత కల్పించిన అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించలేదు. అంటే వీళ్ళిద్దరు అవగాహనతోని ఒకరికి ఒకరు సమన్వయంతో నా తప్పులను నువ్వెత్తి చూపొద్దు, నీ తప్పులను నేనెత్తి చూపని మన ఇద్దరం కలిసి దొమ్మి చేసి ఈ దొమ్మిలో ప్రజల్ని మోసం చేద్దామని అనుకొని ఈ వ్యవహారాలన్నీ నిర్వహించారు. అందుకే నిర్దిష్టమైన కార్యాచరణతోటి ఈ రెండు పార్టీలు దొమ్మిలకే పనికొస్తాయి తప్ప, దగా చేయడానికే పనికొస్తాయి తప్ప తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కానీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కానీ, దేశాన్ని కాపాడడంలో కానీ
ఉపయోగం లేదు అని కాంగ్రెస్ పార్టీలకు చాలామంది పెద్ద ఎత్తున వస్తున్నారు. అందుకే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానించి ఈ చేరికలు పెద్ద ఎత్తున ఇంకా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి రాబోయే రోజుల్లో 2023-24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడం కోసం పనులు జరుగుతాయని, అట్లాగే చేరికలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్వాతంత్ర్య సమరయోధుల కలల దేశంగా నవభారత్ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అందరికీ సమాన అవకాశాలు ఉన్న భారతదేశ నిర్మాణానికి అంతా ఒక్కటై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నవభారత నిర్మాణంలో కీలక భూమిక పోషించేందుకు యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి 125వ జయంతి వేడుకలను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్న ఆయన పెదామిరంలో ఏర్పాటు చేసిన అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున ప్రధాని మోదీని గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ సాదరంగా స్వాగతం పలికి సత్కరించారు. ఆయనకు శాలువా కప్పి విల్లంబు, బాణం బహూకరించారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసుల్ని ప్రధాని సముచితంగా సత్కరించారు. సభా వేదిక నుంచే వర్చువల్ పద్ధతిలో భీమవరంలో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. తొలుత తెలుగులో ప్రజలను పలకరించారు. అల్లూరి జయంతి రోజు అందరం కలుసుకోవడం అదృష్టమన్న మోదీ గొప్ప స్వాతంత్ర సమరయోధుడి కుటుంబ సభ్యులను కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మన్యం వీరుడు తెలుగు జాతి యుగ పురుషుడు తెలుగు వీర్ లేవరా దీక్షభూని సాగర స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం. రంప ఆందోళన ప్రారంభించి నేటికి 100 ఏళ్లు పూర్తయిందని, ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోదీ వివరించారు. ఆంధ్ర రాష్ట్రం ఎందరో దేశభక్తులకు పురిటిగడ్డగా మోదీ వర్ణించారు. ఇక్కడి బలిదానాల చరిత్ర, ఆదివాసీల వీరగాథలు ప్రేరణ నింపుతాయన్నారు. మహోన్నతమైన ఈ పుణ్యభూమికి నమస్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ గడ్డపై పుట్టిన అల్లూరి మనదే రాజ్యం నినాదంతో ప్రజల్ని ఒక్కతాటిపైకి తెచ్చారన్నారు. స్వతంత్రతా ఆందోళన మే దేశ్ కి ఆజాదీ కే లియే యువాओं ने आगे आकर नेतृत्व किया था. आज नए भारत के सपने को पूरा करने के लिए आज के युवाओं को आगे आने का ये सबसे उत्तम अवसर है. आज देश में नए अवसर हैं, नए नए आयाम खुल रहे हैं, नई सोच है, नई संभावनाएं जन्म ले रही है. इन संभावनाओं को साकार करने के लिए बड़ी संख्या में हमारे युवा ही इन जिम्मेदारियों को अपने कंधों पर उठा करके देश को आगे बढ़ा रहे हैं. అల్లూరి సీతారామరాజు స్మారక గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం లంబసింగిలో నిర్మిస్తున్నామన్న మోదీ యావత్ భారతానికి అల్లూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. इन सेनानियों के सपनों को पूरा करने की जिम्मेदारी हम सभी देशवासियों की है. 130 करोड़ देशवासियों की है. हमारा नया भारत इनके सपनों का भारत होना चाहिए. एक ऐसा भारत जिसमें गरीब, किसान, मजदूर,
पिछड़ा, आदिवासी सबके लिए समान अवसर हो। 130 करोड़ देशवासी एकता के साथ, सामर्थ्य के साथ हर चुनौती को कह रहे हैं, दम है तो हमें रोक लो। जब हमारे युवा, हमारे आदिवासी, हमारी महिलाएं दलित, पीड़ित, शोषित, वंचित करेंगे तो एक नया भारत बनने से कोई नहीं रोक सकता। దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్న ప్రధాని సమస్యలపై పోరాడే తత్వం అల్లూరి నుంచి నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల అభివృద్ధిలో భాగంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని ప్రధాని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుమార్తె కృష్ణభారతికి పాదాభివందనం చేశారు. ఆమె తల్లిదండ్రులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిషర్లు వారిని జైల్లో వేశారు. అప్పుడు అంజలక్ష్మి 6 నెలల గర్భిణిగా ఉన్నారు. జైల్లోనే కృష్ణభారతికి జన్మనిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సన్మానించే క్రమంలో భాగంగా ప్రధాని మోదీ సభకు కృష్ణభారతిని ఆహ్వానించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమె వీల్చైర్లోనే సభకు హాజరయ్యారు. సన్మానం అనంతరం ప్రధాని మోదీ ఆమె కాళ్లకు నమస్కరించారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలను ప్రధాని మోదీ స్వయంగా సన్మానించడం సంతోషంగా ఉందని కృష్ణభారతి అన్నారు. జన్మించిన తర్వాత ఇంకా అక్కడ అన్నప్రాసన అక్కడే జరిగిందండి. 6 నెలలకి నామకరణం అక్కడే చేశారు. నాకు 10వ నెల వచ్చే వరకు ఆ జైలు జీవితమే గడిపారు అన్నమాట. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అసలు అనుకోని సంఘటన ఇది. నాది ఏం ప్రాధాన్యత లేదు, వాళ్ళ కడుపును పుట్టడే నా అదృష్టం అనుకోవడం. కానీ మోడీ గారు ఏం మాట్లాడారమ్మా? మోడీ గారు నేను అన్నానండి, మీ అమ్మగారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగితే బాగున్నారండి, 100 ఏళ్ళు పూర్తయ్యే అమ్మకి చాలా బాగున్నారు, మీరు కూడా బాగుండాలి అన్నారు. అంటే మీరు మంచి మంచి పనులు చేస్తున్నారండి, మీ పరిపాలన బాగుంది అన్నాను. అయోధ్య రామాలయం విషయం, కాశీలో బాగా అన్ని ఏర్పాట్లు అవి చేయించారు, అన్నీ బాగున్నాయని చెప్పంటే అన్ని అందరి ఆశీర్వాదమే నన్ను అలా చేయిస్తుంది. అంటే ఎవరి తోడ్పాటు లేకపోతే నేను ఇవన్నీ సాధించలేను కదా. ప్రజల తోడ్పాటు ఉంటుంది నాకు. నా అందరి సహకారం వల్ల నేను పనులు చేస్తున్నాను. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం మాకు కావాలి అని చెప్పి నేను దండం పెట్టాను. చాలా సంతోషించారండి. జైల్లో పుట్టారని తెలిసి ప్రధానమంత్రి గారు పిఎంఓ నుంచి ఆహ్వానం అందింది. ఆ మేరకు ఇక్కడికి వస్తే ప్రధానమంత్రి గారు వారిని సత్కరించారు. మా అత్తయ్య గారు పసల కృష్ణభారతి గారు ప్రధానమంత్రి తల్లిగారు యోగక్షేమాలు అడిగారు. వారు తల్లిగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, 100 సంవత్సరాలు పూర్తయ్యాయని చెప్పారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి మా అత్తయ్య గారి పాదాలకి నమస్కరించి మీ ఆశీస్సులు దొరకడం నాకు భాగ్యం లభించింది ఈరోజు అని చెప్పి వారు చాలా ఆనందపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాని పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో నల్ల బెలూన్లను ఎగురవేసి కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు, పలువురు ఎంఆర్పీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల బెలూన్లు ఎగురవేయడాన్ని ఎస్పీజీ అధికారులు భద్రతా లోపంగా పరిగణిస్తున్నారు. డీఎస్పీ విజయపాల్ నేతృత్వంలో విచారణ వేగవంతం చేశారు. నల్ల బెలూన్లు ఎగురవేసిన రాజీవ్ రతన్ కోసం గాలిస్తున్నామన్న పోలీసులు సుంకర పద్మశ్రీ సహా 4 అరెస్టు చేసినట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని
మంత్రి కేటీఆర్ అన్నారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనన్న కేటీఆర్ అల్లూరిని గుర్తు చేసుకోవడం ప్రతి భారత పౌరుడి విధి అని పేర్కొన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అది అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, కొమరం భీం కావచ్చు, ఇంకా ఇతర పెద్దలు కావచ్చు, ఎన్ని ప్రతికూలతలను కూడా తట్టుకొని వారు చూపెట్టిన పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తినే ఈ రోజు ఆలంబనగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గత 8 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిని, సంక్షేమాన్ని కలగలిపి కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ కడుపులో పెట్టుకుని ఒక తండ్రి పాత్రలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పురోగమిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. జోహార్ అల్లూరి, జోహార్ అల్లూరి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ నుంచి శంషాబాద్ వెళ్తున్న కారు పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. కారులోని మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు పోలీస్ నియామక బోర్డు పరీక్షల తేదీలు ప్రకటించింది. ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు నియామక బోర్డు తెలిపింది. కానిస్టేబుల్ రాత పరీక్షను ఆగస్టు 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో 554 ఎస్ఐ, 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం పోలీస్ నియామక బోర్డు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ ఇచ్చింది. 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ పరీక్షకు 2.45 లక్షల మంది, కానిస్టేబుల్ పరీక్షకు 6.5 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని భావిస్తున్నారు. ఎస్ఐ పరీక్షకు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. బ్యాంక్ లాకర్లలో ఉన్న బంగారం, నగదును దుండగులు అపహరించారు. 7 లక్షల నగదు, సుమారు 2.5 కోట్ల విలువైన బంగారం అపహరించారు. మెండోరా మండలం బుస్సాపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. బ్యాంక్ షట్టర్లు తెరిచి లోపలికి ప్రవేశించిన దొంగలు సీసీటీవీ కెమెరాల వైర్లు ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్లతో లాకర్లను తెరిచి బంగారం చోరీ చేశారు. నిన్న ఆదివారం కావడంతో ఈ రోజు బ్యాంక్ సిబ్బంది వచ్చి చూసేసరికి చోరీ విషయం బయటకు వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. మంకిని పోలిన మాస్క్లు ధరించిన దొంగలు చోరీ చేశారు. దొంగిలించిన నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారివిగా తెలుస్తోంది. ఘటనా స్థలిని నిజామాబాద్ సిపి నాగరాజు పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డివైస్ వాడు డ్యామేజ్ చేసి మెసేజ్ కూడా రాకుండా చేసి అతను తెచ్చుకున్న సామాగ్రి అంతా లోపల తెచ్చి సీసీటీవీ కెమెరా డివైస్ ఉన్నదో ఆ డివైస్ కూడా కనెక్షన్లన్నీ తీసేసి గోల్డ్ స్టోరేజ్, తర్వాత క్యాష్ ఉన్నదో గ్యాస్ కట్టర్ ద్వారా ఏదైతే చెస్ట్ ఉందో క్యాష్ చెస్ట్ అంటారు, చాలా వాటర్ పగడ్బందీగా ఉంటుంది, అంత ఈజీగా బ్రేక్ కాదు. దాన్ని మొత్తం గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేస్తున్న సమయంలో అందులో ఉన్న డాక్యుమెంట్స్, తర్వాత క్యాష్ కూడా సుమారుగా 7,30,000 వరకు క్యాష్ కూడా కాలిపోయింది చేసాం. తప్పనిసరిగా ఈ గ్యాంగ్ మాకు కొన్ని క్లూస్ దొరికినాయి. దాని ఆధారంగా పై అధికారుల యొక్క ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని తప్పనిసరిగా వాటిని పట్టుకుంటాం. నిజామాబాద్లో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. యువతకు మతపరమైన శిక్షణ ఇచ్చి దేశానికి వ్యతిరేకంగా విచ్ఛిన్న చర్యలకు పాల్పడేలా శిక్షణ ఇస్తున్న అబ్దుల్ ఖాదర్ను అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. జగిత్యాలకు చెందిన అబ్దుల్ ఖాదర్ నిజామాబాద్ ఆటోనగర్లో అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు ఆరా తీసి తనిఖీ చేశారు.
కొందరు యువకులను ఎంపిక చేసి వారిని మానవ విచ్ఛిన్న శక్తులుగా తయారు చేసి పంపిస్తారని చెప్పారు. నిజామాబాద్లోనూ 200 మందికి కరాటే పేరుతో శిక్షణ ఇచ్చి దేశంలో వివిధ ప్రాంతాలకు పంపారని, మరికొందరు యువతకు శిక్షణ ఇచ్చే సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు చోట్ల రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెల్లవారుజామున ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, దాని ప్రభావం వల్ల రాష్ట్రంలోకి కొన్ని ప్రాంతాల్లో వానలు పడతాయని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. భాజపాకు చెందిన సుధీర్ ముంగటివార్ సిందే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే సభలో ప్రతిపాదించారు. ముజువాణి ఓటును చేపట్టగా ఓట్లు లెక్కించాల్సిందేనని విపక్షం డిమాండ్ చేసింది. ఇందుకు స్పీకర్ అంగీకరించారు. లేచి నిలబడిన సభ్యుల ఓట్లు లెక్కించిన తర్వాత ముఖ్యమంత్రి సిందేకు అనుకూలంగా 164 ఓట్లు వచ్చాయి. 99 మంది మాత్రమే వ్యతిరేకించారు. మహారాష్ట్ర విధానసభ మొత్తం స్థానాల సంఖ్య 288 కాగా ఒకరు మృతి చెందడంతో ప్రస్తుతం 287 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస పరీక్షకు 144 మంది సభ్యులు అవసరం కాగా 164 ఓట్లతో సిందే విజయం సాధించారు. విశ్వాస పరీక్షకు ముందు మరో 2 శివసేన ఎమ్మెల్యేలు సిందే వర్గంలోకి ఫిరాయించారు. సంతోష్ బంగర్ సిందేతో పాటు అసెంబ్లీకి రాగా విశ్వాస పరీక్ష కాసేపట్లో జరుగుతుందనగా మరో ఎమ్మెల్యే శ్యామ్ సుందర్ కూడా సిందే వర్గంలో చేరిపోయారు. మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో సిందేతో సహా 40 మంది ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. భాజపాకు చెందిన 106 మంది ఎమ్మెల్యేలు, సిందే వర్గానికి చెందిన 40 మంది, 18 మంది స్వతంత్రుల మద్దతుతో సిందేకు 164 ఓట్లు వచ్చాయి. 3 సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు అశోక్ చవాన్, విజయ్ వాడెట్టివార్ సహా 21 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. గైర్హాజరైన వారిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. చవాన్, విజయ్ ఆలస్యంగా రావడంతో ఓటింగ్ జరుగుతున్నప్పుడు వారిని సభలోకి అనుమతించలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 19 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా 20న నామపత్రాల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఎన్నికల సంఘం తెలిపింది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాజ్యసభ చైర్పర్సన్ గా కూడా వ్యవహరిస్తారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉభయ సభల సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసేందుకు అనుమతి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్లో ఉభయ సభలు కలిపి మొత్తం 788 మంది ఉన్నట్లు జూన్ 29న విడుదల చేసిన నివేదికలో ఎన్నికల సంఘం వెల్లడించింది. నామినేషన్ వేసే వ్యక్తిని ఎలక్టోరల్ కాలేజ్లోని 20 మంది ప్రతిపాదించాలి. మరో 20 మంది బలపరచాలి. డిపాజిట్ 15,000 చెల్లించాల్సి ఉంటుంది.